పంచమి తిథి అనేది చాలా మంచి తిథి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే తిథి కాబట్టి ఈ పంచమి తిథి రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకున్న దరిద్రం అంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి. పంచమి తిథి రోజు వేప చెట్టు దగ్గర ఇది పడేయడం వలన జన్మల దరిద్రం తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి పంచమి తిథి రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఈ రోజులలో చాలామంది దరిద్రంతో బాధపడుతూ ఉన్నారు. దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం ఒకటే కాదు, ఆరోగ్యం బాగోకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, కడుపు నిండా తినలేకపోవడము, కంటి నిండా నిద్రించలేకపోవడము, లోపల మదన పడిపోతూ ఉండటం, ఇవన్నీ కూడా దరిద్ర బాధల లెక్కలోకి వస్తాయి. ఇలా దరిద్ర బాధలు ఉన్న వారందరూ కూడా ఈ పంచమి తిథి రోజున వేప చెట్టు దగ్గర దీన్ని పడేయండి చాలు, 2 నిమిషాల్లో దరిద్ర బాధలన్నీ కూడా పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. వేప చెట్టు దగ్గర ఎందుకు పడేయాలి అంటే, వేప చెట్టు అమ్మవారి స్వరూపం, చాలా పవిత్రమైన చెట్టు. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్టుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగా అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో, వాటికి మన సాంప్రదాయాలు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంటుంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిసిందని పురాణాలలో కథలుగా రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతారు. దాదాపుగా ప్రతి వీధిలో కూడా వేప చెట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్టు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో పంచమి రోజు దీనిని పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకున్న దరిద్రం అంతా కూడా పోతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. మరి పంచమి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తెలిసి చేసే తప్పు, తెలియక చేసే తప్పు అంటే ఏమిటో తెలిపే ఒక పవిత్ర కథను విందాం. ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు గనుక ఒక చెక్క తుంగను విగ్రహంలాగా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమై కోరిన కోరికలను తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు అటవికులు. ఆ పూజారి అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవారు. ఒకనాడు కూడా విసుక్కోలేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు గోరున వర్షం కురిసింది. కుంభవృష్టిలాగా మారింది. ఆ రోజు ఆ గుడికి దగ్గరలోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వాడి పేరు రాముడు. వర్షం కురుస్తూ ఉండడం వల్ల రాముడు నిలబడడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనిపించింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు రాము. ఎదురుగా చూస్తే పెద్ద దొంగ కనబడింది. వెంటనే రాము, ఆహా, వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి, ఈరోజు కడుపుకు తిప్పలే అనుకుంటున్నా. కర్ణంలో ఎదురుగా ఇంత పెద్ద తుంగ దొరకడం అదృష్టం అనుకుని ఆటవికులకు పూజించే ఆ తుంగను కొట్టబోయాడు. వెంటనే, ఒరేయ్ రాములు, నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మవారు. రాముడు దేవుడు దయ్యం అంటే ఏటో తెలియని విషాదకుడు కనుక అక్కడ మాట్లాడేది అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో, ఎవ్వడ్రా తుంగ వెనక దాక్కొని మాట్లాడుతున్నది, రండి బయటకు అన్నాడు. అప్పుడు ఆ దొంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి, నేను అమ్మను, నన్ను కొట్టకు అని రాముతో అంది. అప్పుడు రాములు, అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు అమ్మవారు, రాము, ఇదిగో నీకు 100 బంగారు నాణ్యాలు ఇస్తున్నాను, వీటితో బతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణ్యాలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూటను తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాము. అయితే పూజారి కూడా గుడి అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు. ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది. ఏమిటి, అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా? గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడిని కర్ణించిందా అని అనుకున్నాడు. నేను కూడా ఆ బోయవాడిలాగా అమ్మవారిని నరకపోతే నాకు కూడా అమ్మవారు ధనం ఇస్తుందేమో అని అనుకున్నాడు. వెంటనే పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి, చూపు పోయింది.
అప్పుడు పూజారి, అమ్మ ఎంత అపచారం చేశాను తల్లి, నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై, ఆ బోయవాడు అజ్ఞాని, దేవుడంటే ఏంటో తెలియదు, నన్ను చూసి ఒట్టి కట్టె ముక్క అనుకొని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు. అజ్ఞాని నరకబోగా అంగీకరించానని నువ్వు కూడా అదే పని చెయ్యబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అన్నీ తెలిసిన నీవు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అని అమ్మవారు పలికింది. అప్పుడు పూజారి, అమ్మ క్షమించు, మరొక్కసారి ఇలాంటి పొరపాటు చెయ్యను, దయచేసి చూపు ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనగా అమ్మ కరుణించి చూపు ఇచ్చి ఇలా చెప్పింది. నాయన, నేను రాముడికి సంపద ఇచ్చానని నువ్వు పొరపాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనక్కి వెళ్ళాడు పూజారి. బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యను పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో 100 బంగారు నాణాలు అని చూపించగానే భార్యకు బంగారం మీద ఆశ పుట్టి, నాకు వడ్డానం చేయించు, బొంగరం చేయించు అని భర్తను అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు, రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా తాగిన్నాడు. ఆ బంగారు నాణాలు చూసి, నాన్న అవి నాకు ఇవ్వు, నేను జూదం ఆడాలి, బాగా తాగాలి, ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. ఇక రాములు భార్యని కొడుకుని గైటకు గెంటి లోపలున్న బీరువాను ధనాన్ని దాచాడు. ఇంతలో భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికి వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొని వచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని కూడా నరికివేసి ఆ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటుగా ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణ కోరుకున్నాడు. కనుక మనకు ఏది కావాలో మనకు తెలియదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఏదో ఒక రోజు ఫలం వచ్చి తీరుతుంది, ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, పంచమి తిథి అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తిథి కనుక ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలి, లేదా కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి. ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్నారో వారు ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకును తీసుకోండి. తమలపాకుకు మన దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక ముందు తమలపాకును తీసుకొని దానిలో చిటికెడు కుంకుమను వేయండి. ఎందుకంటే కుంకుమ కూడా చాలా శక్తివంతమైనది. తర్వాత ఒక ఒక్క చెక్కను కూడా తమలపాకులో పడేయండి. చివరిలో 2 యాలక్కాయలను తమలపాకులో వేసి వీటన్నిటిని కలిపి కిల్లి ఎలా కడతారో అలా కట్టేయండి. తమలపాకు, కుంకుమ, ఒక్క యాలకులు ఇవన్నీ కూడా పవిత్రమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నిటిని పాల్లాగా కట్టి ఆ పాన్లాగా కట్టుకొని మీరు కుడి చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా తిరిగేయండి. పూజ గది, వంటగది, హాలు, బెడ్రూము, బాత్రూమ్ ఇలా అన్ని గదులు తిరిగేసి మీ ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకును పడేసి ఒక నమస్కారం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. స్నానమైనా చేయండి. ఇలా చేస్తే కనుక 2 నిమిషాల్లో వేప చెట్టు మీకున్న దరిద్రాలను లాగేసుకుంటుంది. ఈ పరిహారం చేశారంటే మీరే ఫలితాన్ని అనుభవిస్తారు. పరిహారం చేసిన 2 నిమిషాల్లోనే మీ ఒంట్లోని భారమంతా కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది. కనుక మీరు కూడా పంచమి రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. దరిద్రాన్ని వదిలించుకొని సంతోషంగా జీవించండి. పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి. అయితే ఈ పంచమి తిథి రోజున బీరువా కింద ఈ ఆకును పెట్టండి చాలు. నోట్లో కట్టలు వచ్చి పడతాయి. అపార ధన యోగం కలుగుతుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి మంచిపోకుండా పౌర్ణమి రోజు బీరువా కింద ఈ ఆకును పెట్టండి. అలా పెట్టడం వలన మీకు ఎప్పుడు డబ్బుకు లోటు అనేది రాదు. ధన సమస్యల నుండి బయటపడే అవకాశాలు వస్తాయి. పంచమి తిథికి ఎంతో శక్తి ఉంటుంది కనుక ఈరోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి. అలా చేయటం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పంచమి అనేది చాలా మంచి తిథి. ఈరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. అమ్మవారు అంటే లక్ష్మీదేవి, దుర్గాదేవి, లలితాదేవి ఇలా అమ్మవారి ఆలయాలు మీకు
చాలా ఏవి దగ్గర ఉంటే ఆలయానికి వెళ్ళండి. కనకదార స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు పంచమి రోజు బీరువా కింద ఒక ఆకును పెడితే నోట్ల కట్టలు వచ్చి పడతాయి అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మరి పంచమి తిథి రోజున బీరువా కింద ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో, ధన లాభం కలగాలని కోరుకుంటున్నారో, ధనవంతులుగా మారాలని అనుకుంటున్నారో వారి పంచమి రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసుకొని మంచి ఉతికిన బట్టలను ధరించి ఒక తమలపాకును తీసుకొని బీరువా కింద పెట్టండి. ఏమీ లేదు, ఒక తమలపాకును తీసుకొని దాని మీద స్వస్తిక్ గుర్తును వేయండి. పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఆ తర్వాత ఈ తమలపాకు మీద కొంచెం గలడుప్పు కూడా వేయండి. అంటే ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పు వేయండి. ఉప్పు సముద్రం నుండి పుట్టింది కనుక ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఉప్పుకు మన కష్టాలను, దరిద్రాలను, సమస్యలను తొలగించే అతీత శక్తులు ఉన్నాయి గనక ఉప్పును వేయండి. ఆ తర్వాత ఉప్పు మీద ఒక యాలక్కాయను పెట్టండి. ఇలా యాలక్కాయ పెట్టడం వల్ల ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ధనాన్ని ఆకర్షించే శక్తి యాలక్కాయలకు ఉంది. మన జీవితాన్ని మార్చేసే శక్తి యాలక్కాయలకు ఉంటుంది కనుక ఒక యాలక్కాయను ఉప్పు మీద పెట్టండి. చివర్లో చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత ఆ తమలపాకును జాగ్రత్తగా ఉప్పుతో సహా తీసుకొని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి. పెట్టే ముందు ఒకసారి బీరువా కింద దుమ్ము ధూళి లేకుండా క్లీన్ చేసి పెట్టండి. అలా పెట్టిన తమలపాకును వారం రోజుల పాటు అలాగే ఉంచేయండి. వారం రోజుల తర్వాత ఈ ఆకును తీసి దానిలోని ఉప్పును, యాలకులను, పసుపు, కుంకుమలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ పరిహారాన్ని ఫలితం వచ్చే వరకు 1-2 సార్లు చేయండి. పంచమి తిథి రోజే చేయాలి. ఇలా చేయటం వలన మీకు ఉండే ధన సమస్యలు పోతాయి. ధనం విపరీతంగా వస్తుంది. నోట్ల కట్టలు వచ్చి పడతాయి. అపార ధన యోగం కలుగుతుంది. కనుక మీరు కూడా పంచమి తిథి ఉన్న రోజున బీరువా కింద ఈ విధంగా తమలపాకును పెట్టి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ తమలపాకును ఈ విధంగా పెట్టి దానిలోని ఉప్పును, యాలకులను, పసుపు, కుంకుమలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ పరిహారాన్ని ఫలితం వచ్చే వరకు కూడా 1-2 సార్లు చేయండి. పంచమి తిథి రోజే చేయాలి. ఇలా చేయటం వలన మీకు అందేదాన్ని